దేశవ్యాప్తంగా రైతులు మరొకసారి ఆందోళన బారిన పట్టారు. ఢిల్లీ నగరానికి పెద్ద ఎత్తున కూడా నగరంలోకి వచ్చేందుకు కూడా పూర్తిగా నోయిడా బార్డర్ లోకి రావడం జరిగింది. ఢిల్లీ బార్డర్ లో ప్రస్తుతం రైతుల ఆందోళన అయితే కొంత సడలినప్పటికీ కూడా ఇక్కడే ఉంటాం, ప్రభుత్వం నుంచి కొంత హామీ రావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా బ్యారికేడ్స్ అయితే తొలగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే విధంగా ఎక్కడ చూసినా ఇప్పటి వరకు అయితే రైతులంతా కూడా ఆందోళన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం బ్యారికేడ్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపే, ఖచ్చితంగా పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపే మాకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా మేము ఇక్కడే ఏదైతే రాష్ట్రీయ దళ్ ప్రేరణా స్థలి ఉందో ఈ యొక్క ఆవరణం లోపలనే ఉంటామంటూ కూడా రైతులు కరాఖండిగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే రైతుల ఆందోళనకు సంబంధించి కూడా పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా ఇప్పటి వరకు కూడా వాహనాలను కూడా అనుమతించలేని పరిస్థితి ఉంది. ఇప్పుడే కొద్దిగా వాహనాలను అయితే ఢిల్లీ నగరంలోకి పంపిస్తున్న పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించిన ట్రాక్టర్స్ కూడా బేషరతుగా వదలాలి. అదే విధంగా కొన్ని షరతులను కూడా రైతులు కోరడం జరిగింది. ఎక్కడ చూసినా ఈ యొక్క రైతు మద్దతు ధరకు సంబంధించిన అంశం కావచ్చు, ఇతర విషయాలపైన కూడా పూర్తిగా మా హక్కులను నెరవేరేంత వరకు కూడా ఆందోళన విరమించేది లేదు అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం రైతు సంఘాలతో మాత్రం అధికారులు జరిపిన చర్చలు కొంతవరకు సఫలమైనాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ లోపలికి వెళ్ళాలి, మీరంతా ఆందోళన విరమించండి, శాంతియుతంగా ఆందోళన చేయడం వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ రోడ్ల పైన సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకుండా మీరు ఆందోళన చేయవచ్చు, మీ హక్కులపై మీరు పోరాడవచ్చు, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు అంటూ కూడా పోలీస్ అధికారులు రైతులను కోరడం జరిగింది. దీంతో ఆ రైతులంతా కూడా ఇక్కడ ఏదైతే వాళ్ళకి ఏర్పాటు చేసిన ఒక ప్లేస్ లోకి లోపలికి వెళ్ళి ఇక్కడ అంతా మీరంతా శాంతియుతంగా లోపల ఉండండి, లోపలే మీ యొక్క ఆందోళన వ్యక్తం చేయండి, మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాము, ఏదైతే గతంలో పార్లమెంట్ లో జరిపిన 3 చట్టాలకు సంబంధించి కూడా వాటిని రద్దు చేయడమా సవరించడం అన్న దానిపైన కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ రైతులు మాత్రం ఖచ్చితమైన హామీ ప్రభుత్వం నుంచి వచ్చే వరకు కూడా మేము ఆందోళన విరమించేది లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు, రైతులంతా కూడా ఒకే దగ్గర కూర్చొని వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చిన చట్టాలను పూర్తిగా వాటిని నిర్మూలించడమా, లేదంటే రైతులకు అనుకూలంగా కనీస మద్దతు ధర, పండించిన రైతుకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటాము అన్నది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం రైతు నేతలంతా కూడా ఇక్కడికి ఆందోళనకు వచ్చిన రైతులతోటి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితిలో మనం ఇక్కడే ఉంటాము, ఖచ్చితంగా మన న్యాయమైన హామీలను నెరవేర్చుకునేంత వరకు కూడా మనం ఇక్కడే ఉంటామంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే లోపల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపల ఎక్కడైతే వీళ్ళకు స్థలాన్ని కేటాయించారో ఇదే స్థలంలో ప్రస్తుతం రైతులు శాంతియుతంగా ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో మాకు ఒక క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడే ఉంటామనేది మాత్రం వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా పూర్తిగా రైతుల ఆందోళన విరమించే ప్రక్రియ అయితే మొదలు పెట్టని చెప్పుకోవచ్చు. రోడ్ల పైన మీరు ఉండడం వల్ల సాధారణ పౌరులకు ఇబ్బంది కలుగుతుంది, మీకు జరిగిన ఇబ్బంది ఇతరులకు కూడా జరుగుతుంది, కాబట్టి మీరు దీనిపైన పునరాలోచించుకోవాలంటూ కూడా రైతులను కోరిన నేపథ్యంలో ప్రస్తుతం రైతులంతా కూడా శాంతియుతంగా రోడ్డు పైన కాకుండా లోపల వాళ్ళ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మేము పూర్తి స్థాయిలో కూడా ఆందోళన అయితే విరమించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే రైతులు తమ న్యాయమైన డిమాండ్స్ ని కోరుతున్నారో ఆ డిమాండ్స్ అన్ని కూడా నెరవేరే వరకు ఎట్టి పరిస్థితుల ఆందోళన అయితే విరమించము, ఇక్కడి నుంచి కదిలేది లేదు, ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ రావాలని మాత్రం కోరుతున్న పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.